గుత్తేదారు నిర్లక్ష్యం, భారీ వర్షం రెండు తోడవడంతో కేరళలోని వైనాడు జిల్లాలో ఓ మట్టి దెబ్బ రుద్ర రూపం దాల్చింది. ఉధృత వరదలా దూసుకొచ్చి ముగ్గురి ప్రాణాలను కబళించింది. స్థానిక కల్లాడి ప్రాంతంలోని మీనాక్షి వంతెన సమీపంలో కోళికోడ్, వైనాడు జిల్లాలను అనుసంధానం చేసే సొరంగం రోడ్డు పనులు జరుగుతున్న చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో 10 మంది గాయపడ్డారు. మరో 5 గల్లంతయ్యారు. మీనాక్షి వంతెన సమీపంలో సొరంగం పనుల కోసం కొన్నాళ్లుగా భారీగా మట్టిని తవ్వి కుప్పపోశారు. 2-3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కొండలాంటి ఆ మట్టి దిబ్బ మంగళవారం ఉదయం దాదాపు 11 గంటల సమయంలో ఒక్కసారిగా కూలిపోయింది. కొండ చర్యలు విరిగిపడ్డ తరహాలో ఒక్కసారిగా ప్రవాహంలా బురద దూసుకొచ్చింది. దాని ధాటికి చెట్లు కూలాయి, బారికేడ్లు ఎగిరిపోయాయి, వాహనాలు కొట్టుకుపోయాయి. 3 మరణించారు. మృతులను మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్లకు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. వైనాడ్ దుర్ఘటనకు సంబంధించిన ఓ భయానక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. భారీ మట్టి కుప్ప ఒక్కసారిగా కిందకు జారి పడుతుండగా అక్కడున్న వారు ప్రాణభయంతో ఆహాకారాలు చేస్తూ పరుగులు తీయడం అందులో కనిపించింది. వేగంగా పరిగెత్తండి, ప్రాణాలు కాపాడుకోండి అంటూ ఓ వ్యక్తి హెచ్చరించడం వినిపించింది. మరోవైపు 24 గంటల వ్యవధిలో వైనాడ్లో 265 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.